లవకుమారి గారు, సరే అండి. చాలా ఆలస్యమైంది మీతో మాట్లాడించడానికి. ప్రధానంగా జీవోలను మార్చి అభ్యర్థులను మార్చి ఏ రకంగా స్కామ్కి తెరతీశారనుకుంటున్నారు? ఏ రకంగా అన్యాయం చేశారు నిజమైన అభ్యర్థులకి? నా పేరు లవకుమారి, మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఎస్ఏపి సార్ నేను. అయితే ఓపెన్ అండ్ రిజర్వేషన్ కట్ ఆఫ్ మార్క్స్ లేకుండా మొదటిసారి ఏపీ డిఎస్సి చరిత్రలో డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది జరిగింది. ఈ విషయం గురించి అడిగితే అధికారుల దగ్గర సమాధానం అనేది లేదు. రిజర్వేషన్ అభ్యర్థులు నష్టపోయారు. అధికారులు ఫలానా ర్యాంకు అని లాస్ట్ ర్యాంక్ అని చెప్పి ఓపెన్ కట్ ఆఫ్ గురించి చెప్పకుండా తప్పించుకుంటూ ఉన్నారు. ఓపెన్ అండ్ రిజర్వేషన్ ఆఫ్ మార్క్స్ కోసం కూడా అడుగుతూనే ఉన్నాం సార్, ఎవరో ఆన్సర్ ఇవ్వలేదు. ఏపీ గవర్నమెంట్ కి, విద్యాశాఖకి, డిఎస్సి అభ్యర్థులు ఒకటే సవాల్ చేస్తున్నాం. పోస్ట్ ప్రిఫరెన్స్ కేసులో ఉన్నత పోస్ట్ ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పిచ్చిన ఎందుకు అమలు చేయడం లేదు? సెకండ్ వన్ వచ్చి ట్రైబల్ పోస్ట్ జనరల్ డిఎస్సిలో కలపకూడదని చెప్పి తెలిసి కూడా ఎందుకు ఇలా చేశారు? తర్వాత 77 జీవో ప్రకారం హారిజెంటల్ రిజర్వేషన్ వాళ్ళకి రోస్టర్ ఉండదు, కానీ మీరు రోస్టర్ చూపించారు. ఇది 77 జీవోకి విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, వ్యతిరేకం అని చెప్పింది, అయినా వీళ్ళెవరు కూడా పట్టించుకోవట్లేదు. 77 జీవో ప్రకారం మెరిట్ వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఓపెన్ లో ఫిల్ చేయకుండా రిజర్వేషన్ లోనే ఎందుకు ఫిల్ చేశారు? ఇది సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకం అని తెలుసు. సెలక్షన్ లిస్ట్ లో కట్ ఆఫ్ ఎందుకు చూపించలేదు? సెలక్షన్ లిస్ట్ ని వెబ్సైట్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా డాట్స్ వచ్చాయి. ఈవెన్ నాకు కూడా వచ్చినాయి 25 డాట్స్. స్క్రీన్ రికార్డ్ ఇవ్వమని అడిగినాము, తర్వాత సీసీ ఫుటేజ్ ఇవ్వమని అడిగాము. కోర్టు ఎన్ని చెప్పినా వీళ్ళు ఎందుకు వినడం లేదు? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ ఉపాధ్యాయుడైనా సరే టెట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి, డిఎస్సి ఎగ్జామ్ చేయాలి. మరి రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్ట్ డైరెక్ట్ గా ఎలా ఫిల్ చేశారు సార్? అంటే కొద్దిసేపటి క్రితమే అధికారులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జర్నలిస్టులు అడిగారు. దానికి వారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది ఒక పాలసీ నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ నిర్ణయం. ఇలాంటి నిర్ణయం గతంలో ఎప్పుడైనా, చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? సింపుల్ సార్. అదే సార్ మేము అడుగుతున్నాము. ఎందుకంటే స్పోర్ట్స్ కోటా అనేది స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించిందే, మేము ఇవ్వద్దని చెప్పట్లేదు. వాళ్ళు అనిపించారు సార్ దానికి. ఎందుకంటే వాళ్ళకి వెజిటేజ్ ఇవ్వండి, డైరెక్ట్ గా జాబ్ ఇచ్చి, జాబ్ వచ్చినాక 5 years మీకు టైం ఇస్తాము, మీరు అందులో మీరు బీపీడీ చేయొచ్చు, లేకపోతే యూజీడీ చేయొచ్చు, ఇంకో ట్రైనింగ్ చేయొచ్చు అన్నారు. అది రాంగ్ సార్. నేనేమంటున్నా, మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జాబ్స్ వచ్చినప్పుడు స్పోర్ట్స్ కోటా కింద 3% పర్సెంటేజ్ ఇచ్చారు. ఆ పర్సెంటేజ్ అనేది ఇవ్వమనండి సార్. ఎందుకంటే మేము కూడా చిన్నప్పటి నుంచి ఆడపిల్లలమైన ఒక విలేజ్ లో పెరుగుతున్నప్పుడు కబడ్డీ గాని ఏదైనా ఆడితే, మీరు మగపిల్లలా, మీరు గేమ్స్ ఎందుకు ఆడతారు, మీరు ఆడొద్దని తల్లిదండ్రులు గాని చుట్టుపక్కల గాని హేళన చేస్తే కూడా మాకు గేమ్స్ మీద ఉన్న మమకారంతో మేము గేమ్స్ ఆడుకుంటూ డిస్ట్రిక్ట్ లెవెల్, ఫస్ట్ ఎస్జిఎఫ్ మండల స్థాయి, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్, నేషనల్ కి వెళ్తే సార్ నేను 400 meters హడిల్స్ చేశాను సార్ యూనివర్సిటీ లెవెల్లో. అసలు మాది యాక్సెప్ట్ చేయలేదు, అసలు పెడుతుంటే కూడా తీసుకోలేదు. తర్వాత రిజల్ట్ వచ్చిన నైట్ 1 PM కి ఏ చరిత్రలో లేదు సార్. ఎప్పుడు ఆ టైంకి రిజల్ట్ అనేది రిలీజ్ చేయరు. నైట్ అంతా నిద్రపోకుండా రిజల్ట్ కోసం చూస్తే మాకు మార్క్స్ వచ్చినాయి, మా డేటా ఉంది. మార్నింగ్ నేను మళ్ళీ వెళ్ళి చూస్తే నా డేటా మొత్తం ఖాళీ ఉంది సార్. సార్ నా డీటెయిల్స్ అనేవి అందులో ఏమి కనిపించట్లేదు సార్. అసలు నా డేటా లేదు, జస్ట్ నా పేరు కూడా కనిపించట్లేదు. నేను నా డిఎస్సి నెంబర్ అనేది నేను ఆన్లైన్ లాగిన్ అవుతుందా మీకు? అసలు కాలేదు సార్, అసలు ఓపెన్ కాలేదు సార్. నాది మొత్తం కొట్టేశారు, తీసేశారు. అది కాకుండా నాకు డిఎస్ ఎగ్జామ్ లో 25 డాట్స్ కనిపించినాయి సార్. నేను పెట్టినా, అన్ని పెట్టుకున్నా, నేను డాట్స్ కనిపించినాయి. ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు మనము ఏ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నప్పుడు
ఏ ఎగ్జామ్ లో కూడా 5% అనేది తప్పులుంటే అది మళ్ళీ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందే. ఓకే. అలాంటిది ఇందులో మాకు 21 బిట్స్ ఉన్నాయి సార్ రాంగ్. అదేంటి, ఒక ఒక ఇందాక మేడం చెప్పినట్లు ఒక్క క్వశ్చన్ కి 4 ఆన్సర్లు కూడా కరెక్టే. అంటే నేను ఫస్ట్ వన్ పెట్టినా కరెక్టే, నా వెనకాల పెట్టిన ఏది పెట్టినా 4 కరెక్టే. ఆ మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు, క్వశ్చన్స్ కూడా తిక్కమాకి ఇచ్చారు. అసలు ఆ విధంగా అనేది చేస్తే 5%